రైట్. మీరు ఎటువంటి చేతి వృత్తి నైపుణ్యంలో ఇంకా రెసిన్ ఆర్ట్ ఒకటి చెప్పారు. ఈ క్రాఫ్ట్ వూల్‌తో చేసే క్రాఫ్ట్ ఒకటి యాహ్! చెప్పారు. ఇంకా ఎన్ని రకాల డిజైన్స్ చేయగలుగుతారు? నార్మల్‌గా ఆల్‌మోస్ట్ ఒక 200 వెరైటీస్ దాకా చేయగలుగుతాననమాట. ఓకే. బేసిక్‌గా నేను ఏమేమి కమర్షియల్ ఐటెమ్స్ తీసుకుంటారు వాటిలో? నేను స్టార్టింగ్‌లో అయితే మనకి నార్మల్‌గా థర్మాకోల్ ఉంటుంది గదా! థర్మాకోల్‌తో మనము ఏమంటారు గుడిలాగా చేసి అలా చేశాను. ఓకే. స్టాకింగ్ తోటి ఫ్లవర్స్ చేశాననమాట. ఓకే. అండ్ మనకి చాక్ పౌడర్ అనని దాంట్లో గమ్ము మిక్స్ చేసేసి చిన్న చిన్న మినియేచర్స్ ఉంటాయి. అవును. అవి చేశాను. హ్మ్. స్టార్టింగ్‌లో ఇనిషియల్ డేస్ అప్పుడనమాట ఇవన్నీ చేసింది. హ్మ్. అండ్ తర్వాత మ్యూరల్ ఆర్ట్ అనని అది చేశాను. ఓకే. మనకి నార్మల్‌గా ఒక గోడ గాని లేకపోతే ఒక అట్ట ముక్క గాని తీసుకొని దాని మీద మ్యూరల్ ఆర్ట్ చేశాననమాట. ఓకే. సో, ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఏమంటారు ఇవి డాల్స్ ఉంటాయి గదా! అవును. ప్లాస్టిక్ డాల్స్ అవును. ఉంటాయి గదా! హ్మ్. సో, ఆ డాల్స్ తోటి మనం డిఫరెంట్‌గా ఇప్పుడేమో నార్మల్‌గా క్లాతులు యూజ్ జేసి చేస్తున్నారు. చేస్తున్నారు. హ్మ్. నార్మల్‌గా నేనేం జేస్తాను అంటే పేపర్స్ మనకి కలర్ పేపర్స్ ఉంటాయి గదా! హ్మ్. ఆ కలర్ పేపర్స్ తోటి డిఫరెంట్‌గా ట్రై చేశా అనమాట నేను. ఓకే. నా ఓన్‌గా మనకి అండ్ మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రీగా మనకి వేస్టేజ్ ఉంటుంది గదా! హ్మ్. న్యూస్ పేపర్స్ ఉంటాయి. న్యూస్ అవును. పేపర్స్‌ని ఏం చేస్తాను అంటే చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకొని మనం హ్మ్. డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఉంటాయి గదా! అవును. అలా చేసేదాన్ని. అండ్ వాటినే బౌల్స్ మనం డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బౌల్స్ ఉంటాయి గదా! ఓహ్! ఆ బౌల్స్ గూడా చేసేదాన్ని. మనకు ఓకే. చాలా లైఫ్ ఉంటుందన్నమాట అవి. అవునా? మనము హ్మ్. అవి ఏంటంటే పేపర్‌కి పైన మనము చేశాక కంప్లీట్‌గా వార్నిషో ఏదో అప్లై చేసేసి గమ్ అప్లై చేసి పెట్టామనుకోండి, హ్మ్. చాలా లైఫ్ ఉంటుంది. మనం కావాలి అంటే దాన్ని మనము మనకి వైర్ ఎఫెక్ట్ తోటి కలర్స్ ఇచ్చుకుంటే మనకి చూడ్డానికి గూడా ఇది బుట్టలు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. జస్ట్ పేపర్‌తోనే. న్యూస్ పేపర్సే. మనం ఓకే. డైలీ వాడే న్యూస్ పేపర్స్ ఉంటాయి గదా! అవును. వాటితోటే. ఓకే. సో, వాటితోటే ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు మనము. ఓకే. వాటిని అల్లేసి ఫ్లవర్స్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్రికన్ డాల్స్ చేస్తామన్నమాట. ఆ పేపర్స్‌ని యూజ్ చేసి. ఓకే. ఆ! పేపర్‌తోనే చాలా ఐటెమ్స్. పేపర్ తోటే. ఓకే. అండ్ మనకి పేపర్‌లో వచ్చేసి క్విల్లింగ్ పేపర్ అని సన్న స్ట్రిప్స్ ఉంటాయి. హ్మ్. ఆ స్ట్రిప్స్ తోటేంటంటే ఇయర్ రింగ్స్ అనని, చైన్స్ అనని హ్మ్. అండ్ చిన్న చిన్న బొమ్మలు గూడా చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అవి చేశాను. ఆ తర్వాత ఇట్లా అప్‌గ్రేడ్ అవుతూ ఆ తర్వాత ఏంటంటే ఇయర్ రింగ్స్ వచ్చేవి. మనకి హ్మ్. థ్రెడ్ తోటి చేసిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అవును. సో, అవి చేశాననమాట. వాటి థ్రెడ్ తోటే మళ్ళీ బ్యాంగిల్స్ చేసేవాళ్ళము, ఓకే. చైన్స్ చేసేవాళ్ళము. హ్మ్. సో, ఆ తర్వాత ఏంటి అంటే మనకి చిన్న చిన్న స్టోన్స్ దొరుకుతాయి. అవును. మన లైన్ ఆ! ఒక చైన్ లాగా. ఆ! ఓకే. అహా! లేదు మనకి చిన్నవి విడిగా స్టోన్స్. చిన్న హ్మ్. స్టోన్స్ దొరుకుతాయన్నమాట. ఆ స్టోన్స్‌ని ఏం చేసేవాళ్ళమంటే ఏదన్నా మనకి ఫిగర్ ఉంటుంది గదా! హ్మ్. ఆ ఫిగర్‌ని మనకి ఏదైతే ఔట్‌లైన్ ఉంటుందో, ఆ ఔట్‌లైన్ చుట్టూతా పెట్టేసుకొని హ్మ్. అదొక డిఫరెంట్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. మనకి గ్లాస్ స్టోన్స్ లాగా దొరుకుతాయి. ఓకే. సో, అవి చేసేవాళ్ళము. ఓకే. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ రెసిన్ ఆర్ట్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే అసలు దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? రెసిన్ ఆర్ట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ మనము అది చేసుకొని ఉంచొచ్చు. మనకది బ్రేక్ అయితే తప్ప హ్మ్. ఏదన్నా ఐటెమ్ చేసామనుకోండి అది లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి. ఓకే. సో, అందులో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. గిఫ్ట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీది ఫోటో పెట్టేసి హ్మ్. ఏదన్నా గిఫ్ట్ చేయాలి అని అనుకున్నామనుకోండి. హ్మ్. ఆ ఫోటోని మనం రెసిన్‌లో ఇంక్లూడ్ చేసేసి హ్మ్. ఆ పైనుంచి మళ్ళీ ఇంకొక లేయర్ రెసిన్ వేసేసి చుట్టూతా చిన్న చిన్న చెమ్కీసో ఏవో ఒకటి పెట్టేసి పెట్టామనుకోండి మెమరీస్ మెమోరీస్ ఉంటాయి లాగా ఉంటాయి. అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చేయేంటంటే హ్యాండ్ కాస్టింగ్ అనని చిన్న పిల్లలు ఉంటారు గదా! అవును. చిన్న పిల్లలవి హ్యాండ్స్ లైఫ్ లాంగ్ మెమొరీగా ఉండాలి అనని అదొకటి చేయించుకుంటున్నారు. అవునా? అది ఓకే. ఏంటంటే మనము ఒక పౌడర్ ఉంటుంది. ఆ! పౌడర్‌లో వాటర్ మిక్స్ చేసుకొని పిల్లల హ్యాండ్స్ గాని, లెగ్స్ గాని అందులో డిప్ ఇంకా ఏది చేయాలి. కావాలంటే అది. డిప్ ఓకే. మనం రియల్ హ్యాండ్. హ్యాండ్ ఉంటుంది గదా! అవును. హ్యాండ్‌ని ఇలా డిప్ చేసేస్తే హ్మ్. వాళ్ళ హ్యాండ్ అది తీసేసాక మనము ఆ హ్యాండ్‌ని మనము పెట్టుకోవచ్చు. అట్లా చిన్న చిన్న స్టాచ్యూ లాగా చేసిస్తామన్నమాట. ఓకే. ఆహ్, ఫేసెస్ కూడా చేయొచ్చండి? ఫేసెస్ అంటే పిల్లలకి కష్టం. ఓకే. పెద్దవాళ్ళకి అంటే ఇప్పుడు హ్మ్. నార్మల్‌గా సినీ ఫీల్డ్‌లో యూజ్ చేసేది సేమ్ టెక్నిక్. హ్మ్. మనకి ఇక్కడంతా అవి ఏమంటారు
బ్యాండేజెస్ ఉంటాయి కదా, అవి మ్మ్. కట్ చేసి ఇలా పెట్టేసి మాస్క్ లాగా చేసుకుంటారు. బట్ అంత చిన్న పిల్లలకి సజెస్టబుల్ కాదు అది. ఓకే, చిన్నపిల్లలకి కదా చిన్నపిల్ల- మామూలుగా. మ్మ్. ఓకే. నార్మల్ గా అయితే ఏమంటారు, మనకి బంప్ ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ బంప్ కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు. అదే. ఓకే. సో అట్లా అంటే మనకు మెమొరీస్ మన ఓన్ మెమొరీస్ క్రియేట్ చేసుకోవడం కోసం ఏదైనా ఓకే. చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? నా దగ్గరకు వచ్చేసి అయితే, అంటే నేను ఉండేది మిర్యాలగూడలో కాబట్టి ఇవి మనకి ఇట్లాంటివి సిటీలో అయితే బాగా వెళ్తాయి. మాకుండే మిర్యాలగూడలో ఇది అంత అవైర్ గా లేదు ఈ ఆర్ట్స్ గురించి. ఓకే. సో నాకుండే సర్కిల్ వరకు ఏంటి అంటే బ్యాంగిల్స్ అనని, శారీస్ మీద పెయింటింగ్స్ అనని. సారీస్ మీద పెయింటింగ్స్ లో ఎన్ని రకాలు వేయగలుగుతారు? శారీస్ మీద పెయింటింగ్స్ అంటే ఇప్పుడు అయితే బాగా తాంజావూర్ పెయింట్స్ అని బాగా వస్తున్నాయి. అవునా? అందులో ఏంటంటే స్పెషల్లీ కోన్ వర్క్, గోల్డ్ తోటి చేసే కోన్ వర్క్ బాగా నడుస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు అది బాగా నడుస్తుంది. Trend. ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది. అందులోనే గ్యాప్ బార్డర్స్ శారీస్ గానీ ఉంటాయి కదా, అందులో ఏంటి అంటే పర్టికులర్ గా అమ్మవారి బొమ్మలు గానీ మన ఫేసెస్ గానీ అవన్నీ చేసేసి మగ్గం వర్క్ వస్తాయి కదా, డిజైన్స్ కూడా టెంపుల్స్ కూడా అన్నమాట. సో అందులోనే మేము ఏం చేస్తామంటే నార్మల్ గా కుందన్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసేసి చేసిస్తాం అనమాట. మళ్ళీ ఫర్దర్ గా వెళ్ళి మగ్గం వర్క్ చేయించుకోవాల్సిన పని ఉండదు. ఓకే. ఎన్ని రోజులు ఉంటాయి అంటే అంటే వాష్ చేసిన అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రికాషన్స్ తీసుకోవాలి మనము శారీస్ మీద అని దేని మీద చేసినా కూడా ఐరన్ చేసుకోవాలి, నీట్ గా డ్రై వాష్ చేయాలి. సో ఇవన్నీ ప్రికాషన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. సో మనం అట్లా ప్రికాషన్స్ తీసుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి. ఓకే. ఇంకా ఏం చేయగలుగుతారు అంటే వీటిలో మీరు ఈ క్రాఫ్ట్ డిజైన్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు చెప్పిన రెజిన్ ఆర్ట్స్ అవ్వచ్చు, వీటిలో ఇంకా ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడు అన్ని నేర్చుకున్నారా దగ్గరగా? మీరు చెప్తూ ఉంటే మాత్రం మీకు అన్ని వచ్చినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే నాకు రానివి కూడా చాలా ఉన్నాయి. బట్ నాకు నచ్చేది ఏది, నాకు మెటీరియల్ అవైలబుల్ గా ఏది ఉంది అనేది నేను అది దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట. ఓకే. సో ఇప్పుడు అంటే నార్మల్ గా ఇప్పుడు ఫ్లవర్స్ అందరూ చేస్తారు. నార్మల్ గా ఇంతకు ముందు చెప్పాను కదా, స్టాకింగ్ తోటి ఫ్లవర్స్ అని, పేపర్ తోటి ఫ్లవర్స్ అని. నేను వాటిల్లో స్పెషల్ గా ఏంటి అంటే కస్టమైజ్డ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఉందనుకోండి, వాళ్ళ ఫొటోస్ ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ నేమ్స్ రాయండి అనను, లేకపోతే వాళ్ళు ఏదన్నా థీమ్ చెప్తారు. ఇప్పుడు మనకి ఫ్లవర్స్ చేసిన బొకేలో బొమ్మలు యాడ్ చేసి ఇవ్వండి, అందులో చిన్న చిన్న చాక్లెట్స్ వేసి ఇవ్వండి అనో ఏదో ఒకటి చెప్తారనమాట, స్పెషల్ గా ఉండడం కోసం అని. సో వాళ్ళ థీమ్ బట్టి కస్టమైజ్ చేసి ఇస్తూ ఉంటాను. అండ్ కంప్యూటర్ వర్క్ నేను చేసేదాన్ని. అయితే కంప్యూటర్ వర్క్ లో ఏంటి అంటే నేను ఏమంటారు సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను. కంప్యూటర్ కి ఎంబ్రాయిడరీకి సంబంధించిన సాఫ్ట్వేర్ నా ఓన్ గా నేను నేర్చుకున్నాను నేను. సో అందులో కూడా ఏంటి అంటే రెగ్యులర్ గా బ్లౌజ్ మీద వర్క్, శారీస్ మీద వర్క్ అది కంప్యూటర్ వర్క్ లో రెగ్యులర్. బట్ నేనేం చేస్తాను అంటే నాకు సాఫ్ట్వేర్ గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి అందులోనే కస్టమైజ్డ్ నేమ్స్ అనని, లేదు అంటే పర్టికులర్ గా ఎవరన్నా బొమ్మలు కావాలి అని అన్నారు అనుకోండి, మనకేంటి టామ్ అండ్ జెర్రీ అనో ఇలాంటివి ఏదన్నా కావాలి అని చెప్పారనుకోండి, అది వాళ్ళ బర్త్డే బొకేస్ లో ఇంక్లూడ్ చేయడానికనో, అంటే నేను ఇప్పుడు ఓన్లీ నా ఓన్ గా క్రియేట్ చేసేసి అదొక మనం ఏమంటారు అప్లిక్ వర్క్ లాగా క్రియేట్ చేసి దాన్ని మనము నేను చేసే బొకేస్ లో కస్టమైజ్డ్ బొకేస్ ఉంటాయి కదా వాటిల్లో ఇంక్లూడ్ చేసేదాన్ని అనమాట. అంటే నార్మల్ గా మనకి కంప్యూటర్ వర్క్ అంటే శారీస్ మీద, బ్లౌజెస్ మీద అంటారు. బట్ నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా యూజ్ చేసేదాన్ని దాన్ని. క్రియేటివ్ ఆర్టిస్టులకి క్రియేటివ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. అవునంటే ఒక శారీకి వేసిన పెయింట్ ఇంకో శారీకి వేయొద్దని అడుగుతారు కస్టమర్స్ కూడా. మళ్ళీ మీరు కొత్త ఆలోచన చేయాలి. గిఫ్ట్లు కూడా నాకు ఇందులో ఛాలెంజింగ్ గా అనిపించింది ఏంటంటే, నార్మల్ గా ఒకళ్ళు యుఎస్ నుంచి ఇండియాకు, యుఎస్ నుంచి కాదు ఏదో సంథింగ్ ఆస్ట్రేలియా సంథింగ్, వాళ్ళు వస్తున్నారు, గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయి వస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పారు అంటే థీమ్ అడిగింది, ఇట్లా అమ్మాయి వస్తుంది యుఎస్ నుంచి వస్తుంది, ఆ థీమ్స్ అంటే వచ్చేది వాళ్ళ జర్నీ, ఆ థీము గ్రాడ్యుయేషన్ తీసుకొని వస్తుంది అని చెప్పారనమాట. అయితే నేను చాలా క్వశ్చన్స్ అంటే అసలు ఏంటి వాళ్ళది
అన్ని అడిగి మెమరీగా ఇవ్వాలని సర్టిఫికేట్ ఏ కలర్ లో, ఇంకా పర్టికులర్ గా వాళ్ళ స్కూల్ వాళ్ళ కాలేజ్ ఉంటుంది కదా, కాలేజ్ లోగో ఎలా ఉంటుంది, సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఏ కలర్ లో ఉంటుంది, వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుంది, వాళ్ళకి అవి వేస్తారు కదా మనకి నార్మల్ గా గ్రాడ్యుయేషన్ అప్పుడు క్యాప్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఏ కలర్ లో ఉంటాయి అవన్నీ తీసుకొని దానికి పాపని అయితే మనం పెట్టలేం కానీ డాల్ ఉంటుంది కదా, డాల్ ని చేసేసి పర్టికులర్ గా అమ్మాయి ఫొటోస్ లో ఎలా ఉంది అవన్నీ రిఫరెన్స్ చూసుకొని హెయిర్ దగ్గర నుంచి అవన్నీ పెట్టేసి కంగ్రాచులేషన్స్ అని ఇంతకు ముందు చెప్పా కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేశాను అని. సో అలాగ పెట్టేసి ఆ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే మనకి గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఫిగర్స్ ఉంటాయి. ఆ ఫిగర్స్ ని కూడా నేనే ఓన్ గా క్రియేట్ చేసి అలా చేసేసి వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. శారీ మీద పెయింటింగ్ కూడా వేయచ్చు సేమ్ ఇలాగే కదా, ఒక స్టోరీ చేయొచ్చు హ్యాపీగా వాళ్ళ. నిజమే, మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి. నెక్స్ట్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు. కాలేజీ ఇప్పుడు అన్ని పెయింటింగ్స్ తో బాగా వస్తాయి ఇంకా. అవును, గుడ్ ఐడియా. ఇప్పుడు నార్మల్ గా చేస్తున్నారు కదా ఇప్పుడు, అంటే మన దగ్గర సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంది అనేది సారీస్ మీద ఎలివేట్ చేసుకుంటున్నారు. అవును, ట్రై చేద్దాం. ష్యూర్ అండి, ష్యూర్. అలాగే సందీప గారు, ఇంత జర్నీలో గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా ప్రోత్సాహాలు అందుతున్నాయి మీకు? దీనికి ఏముండదండి, మేము చేసేది దీంట్లో అసలు ఏం లేదు. నార్మల్ గా కుట్టు మిషన్స్ లలో గానీ వేరే వృత్తులలో గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఉంది కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దాంట్లో అసలు ఏమి ఉండదు. నార్మల్ గా స్కూల్స్ లలో టీచర్స్ ఉంటారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్స్ లలో టీచర్స్ ఉంటారు కానీ ఇట్లా గృహిణులకి అట్లా ఏముండదు. ఓకే, ఏమైనా కావాలనుకుంటున్నారా మీరు? అంటే ఇట్లా ఇస్తే బాగుంటుంది, ఇంకా కొంతమంది నేర్చుకునే అవకాశం ఉండేది కదా, కొంచెం అది ఉంటుంది. నేర్చుకునే స్తోమత లేని అమ్మాయిలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ చెప్పరు యాక్చువల్ గా, ఇప్పుడు అందరూ వచ్చి అంత టైం తీసుకొని చెప్పడం చాలా తక్కువ ఇది, ఎందుకంటే రిస్క్ తో కూడిన జాబ్. ప్రతిదీ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును, సో చాలా తక్కువ అన్నమాట ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. ఒకవేళ చెప్పినా కూడా కమర్షియల్ వేలో చెప్తారు. అవును, సో మనము ఒకవేళ మనం అలా చెప్పాలి అనుకుంటే కంపల్సరీ మనకు సపోర్ట్ అనేది ఉండాలి. అది గవర్నమెంట్ నుంచి అనే గానీ, లేకపోతే మన ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం స్టేబుల్ గా అదైనా ఉండాలి. ఎందుకంటే అన్ని కొనుక్కొని కాస్ట్లీ ఐటమ్స్ కాస్ట్లీనే ఉంటాయి. సో అట్లాంటి సపోర్ట్ ఉంటే ఇప్పుడు మాలాగా వచ్చి చెప్పే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గానే ఉంటుంది. ఓకే, అవును. అంటే ఇప్పుడు కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా చెప్పగలుగుతాము మేము, మాకేమన్నా ఈ సపోర్ట్ ఇవ్వగలుగుతారా ఈ పెయింటింగ్స్ కి వాటికి అని మీరు ఎప్పుడైనా ఎవరైనా కన్సల్ట్ అయ్యారా? అట్లా అంటే నా ఓన్ గా నేను వెళ్ళి ఇప్పుడు నార్మల్ గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చాలా తక్కువనే అండి. ఇప్పుడు మీరు డిఫరెంట్ స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నా అన్నారు, అవన్నీ ఓన్ గా మీరే కొనుక్కెళ్తారు. అంటే వాళ్ళకి ఒక పెయింట్ నేర్పాలన్నా మీరే ఆ పెయింటింగ్స్ క్యారీ చేయాలి, లేదా ఇంకొక అల్లికలు ఏమన్నా నేర్పాలన్నా వాటికి సంబంధించిన ఆ థ్రెడ్స్ అన్ని మీరే కొనుక్కోవాలి. అది మీకు ఆ బడ్జెట్ అంతా గవర్నమెంట్ నుంచి ఇట్లా ఇస్తే బెటర్ గా ఉంటుంది. డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనం అంటే ఒక కాజ్ కోసం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ సపోర్ట్ ఉంటే ఇంకా మనం ఇనిషియల్ గా ఇంకెక్కువ చేయొచ్చు. అవును, సో అది లేక ఏంటి అంటే ఒక 10 days ప్రోగ్రాము అని అక్కడ వరకు చెప్పేసి, అంటే నాకు నా స్టెబిలిటీని బట్టి నాకు ఎంత వరకు వీలవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి ఒక వారం రోజులు ఒక 10 days ప్రోగ్రామ్స్ పెట్టుకొని చేస్తున్నాను. కానీ కంటిన్యూస్ వర్క్ అనేది వాళ్ళకి చెప్పలేకపోతున్నా నేను. అవును, బికాజ్ బడ్జెట్ అంతే కదా. అవును, అవును. ఇంకా మీరు చేతనైన హెల్ప్ చేస్తున్నారు, మీ టైంని అవ్వచ్చు, లేదా వాళ్ళకి నేర్పించడంలో ఇవి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం అవ్వచ్చు, స్టాల్స్ పెట్టించడం వాళ్ళతోటి. అవును, గుడ్ ఐడియా. స్టాల్స్ కూడా ఏంటంటే అదే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అంటే తర్వాత మనము ఎట్లా వాళ్ళు సేల్స్ చేసుకోవాలి అనేది కూడా కొంచెం మన నుంచి నేర్చుకుంటారు. వాళ్ళు వచ్చి స్టాల్స్ పెట్టించేది అండ్ హైయర్ అఫీషియల్స్ ని పిలిపించి ఆ స్టాల్స్ చూపించేది కూడా మెయిన్ కాజ్ అందుకే అన్నమాట. పిల్లలకి ఊరికే నేర్పించి వదిలేస్తే ఏంటంటే వాళ్ళు ఫర్దర్ గా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఐడియా ఉండదు. సో చిన్న పిల్లలు కదా,
మనం ఇలా చేసాము అనుకోండి వాళ్ళని తీసుకొని వస్తే ఇప్పుడు వాళ్ళకి కూడా నెక్స్ట్ టైం ఏదన్నా డాల్ చేసినా ఇంకొకటి ఏదన్నా ఐటమ్స్ చేసినా కూడా వేరే వాళ్ళకి చూపించాలి అన్న ఇది ఉంటుంది అనమాట. సో దాని ద్వారా కొంచెం పబ్లిసిటీ వస్తుంది వాళ్ళకి అండ్ బిజినెస్ గా కూడా చేసుకోగలుగుతారు. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ.